లేదు మీకు అందమైన అమ్మాయి కావాలనుకుంటే ప్రతి మసాజ్ పార్లర్ దగ్గర ఇట్లాంటి ఒక అందమైన అమ్మాయి అయితే ఉంటుంది. రిమూవ్ ద టవల్. 2, 3. ఆయిల్ మసాజ్ అండి, నిజంగా బాడీ మొత్తం ఫ్రీ అయిపోద్దండి. ఏ బెడ్ కావాలంటే ఆ బెడ్ మన ఇష్టం. థాయిలాండ్ అంటే స్వర్గమే అండి బాబు. మనం ఏదైనా ప్రొఫెషన్లో ఉన్నప్పుడు అండి ఒళ్ళు ఎప్పుడు కూడా దాచుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇన్ని మసాజ్లు చేసుకొని రావాలంటే ఖచ్చితంగా కడుపు నిండా తిని రావాలి. మన ఇష్టం వచ్చిన చైర్లో కూర్చోవచ్చు. మీరందరూ ఎప్పుడైనా వచ్చినా కానీ బ్యాంకాక్ ఇక్కడికి యూజ్ అవుతుంది. ముఖ్యంగా ఇలా మసాజ్ చేసేటప్పుడు నాలా మాట్లాడకూడదండి. మీ ఉన్నది ఉన్నట్టుగా చూయించే రామ్. Swadika. Welcome to Thailand. అందరికీ నమస్కారం అండి. నేను వచ్చేసి థాయిలాండ్ బ్యాంకాక్లో అయితే ఉన్నాను. ఈరోజు ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ మెయిన్ ఏంటంటే థాయిలాండ్ అంటే మనకు గుర్తుకొచ్చేది మసాజ్ అండి. ఇక్కడ మసాజ్లు మొత్తం ముఖ్యమైన అంటే చాలా రకాల మసాజ్లు ఉంటాయి. వాటిలో మెయిన్ ఒక 3 మసాజ్లు అయితే చూపిస్తాను. దాంతోపాటు ఏంటంటే నేను రెగ్యులర్గా చేయించుకునే మసాజ్ పార్లరు చూపిస్తాను. మీకు ఒకవేళ నచ్చితే రావచ్చు. ఈ అడ్రస్ వచ్చేసి మీకు వీడియోలో చివరిలో ఇస్తాను. సో ఇంకా మరి ముఖ్యంగా ఏంటంటే చాలామంది మసాజ్ ఇట్లా వీడియోలు తీసుకుందాం అంటే ఒప్పుకోరు. నేనేంటంటే ఇక్కడికి తరచుగా వస్తూ ఉంటాను కాబట్టి నా గురించి కొంచెం తెలుసు కాబట్టి వాళ్ళు ఏంటంటే తీసుకోండి అని చెప్పేశారు. ఇక్కడికే తరచుగా రావడానికి గల కారణం ఏంటంటే అండి అంతా కూడా కొంచెం పెద్దవాళ్ళు, కొంచెం అనుభవజ్ఞులు, కొంచెం బాగా చేస్తారన్నమాట వీళ్ళు మసాజ్లు అవన్నీ కూడా. నేను మసాజ్ ఏంటంటే పరిపూర్ణమైన సుఖం కోసం వచ్చాను ఇక్కడికి. అంటే ఇంకా కింద చూసుకుంటే లోపల మనకి ఏ మసాజ్ పార్లర్కైనా వెళ్ళండి, కింద ఈ విధమైన సీట్లు అయితే ఉంటాయి. ఇదంతా కూడా ఫుట్ మసాజ్కి సంబంధించి. సో అంటే మన కాళ్ళు ఏవైతే ఉన్నాయో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం పిండి పిప్పి చేసి చేస్తారు. సో ఫస్ట్ మసాజ్ కింద మీకు ఆ ఫుట్ మసాజే చూపిస్తాను ఇప్పుడు. నిజంగా భలే ఉంటుందండి. ఎందుకంటే ఎన్నెన్నో ఎంతెంతో ఒక ట్రావెలింగ్ అంటే మీకు తెలిసిందే, నడుస్తూ ఉంటాం అల్లు పెరగని బాటసారిలాగా. సో కాళ్ళన్నీ కందిపోయి ఉంటాయి. అలా మసాజ్ చేస్తుంటే జెండు బాములు అయ్యి చెప్పడం కాదులే, మీకు చూపిస్తాను. Swadika. Welcome to Thailand. It's a shop Ocean Beach for Okay. I tell after video address. Okay. First you do massage and we start with foot massage. ఈవిడే అండి మనకి మసాజ్ చేసేది. ఈవిడేంటంటే ఇక్కడ ఉండే ఓనర్ వాళ్ళ సిస్టర్ అన్నమాట. ఇది కౌంటర్. ఇంకా మనం రెగ్యులర్గా వస్తాం కాబట్టి ఏంటంటే ఈ విధంగా వీడియో తీయగలుగుతున్నాను. మామూలుగా అయితే ఇలా అసలు ఒప్పుకోరండి బాబు వీడియోలకి. ఇప్పుడు పైన ఇంకోటి ఉంటుందిలే, అది కూడా చూపిస్తాను మీకు. మసాజ్ రూమ్స్ మన ఇష్టం వచ్చిన చైర్లో కూర్చోవచ్చు. సో దీంట్లో భలే ఉంటుందండి ఇక్కడ మసాజ్ పార్లర్లో సోఫాలు అవన్నీ కూడా. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు మసాజు అది చేసే వాళ్ళని ఎలా చెప్పాలి, వాళ్ళకి ఇంకా దేవుళ్ళు లెక్క అనమాట. అంత మంచిగా చూసుకుంటారు అలా మంచిగా. సో చాలా రిలాక్స్గా ఇట్లా పనుకున్నామంటే వాళ్ళు మసాజ్ చేసేస్తారు. కమాన్. ఇప్పుడు మన కాళ్ళు అయితే నీట్గా దీంట్లో కడుగుతున్నారండి. ఆహా చల్లంగా ఉన్నాయి నీళ్ళు. ఇట్స్ వెరీ కోల్డ్. వేడి నీళ్ళు అయితే బాగుండేది. మనం ఒకవేళ ఇట్లాంటి షార్ట్ వేసుకొని వస్తే బెస్ట్ అండి మసాజ్లకు వచ్చేటప్పుడు. లేదు అంటే వీళ్ళ దగ్గరే ఇట్లాంటి షార్ట్లు అయితే ఉంటాయి అన్నమాట. సో చెక్కలిగిలిగా ఉంది. వీళ్ళ దగ్గర ఇట్లాంటి షార్ట్లు ఉంటే ఇస్తారో వేసేసుకోవచ్చు. మీకు మొత్తం కూడా అండి నేను డీటెయిల్డ్గా చెప్తున్నాను. ఎందుకంటే మీరు వస్తే ఎలా ఉంటుందో నా కళ్ళతో నేను మీకు అలా చూపించాలన్నమాట. వీడియో అనేసరికి మొహాడం పడి నవ్వుకుంటున్నారు. ఒకప్పుడు లెగ్స్ తెల్లంగా ఉండేయండి. ఈ మధ్యకాలంలో ఏమైందంటే మన సైక్లింగ్ బంగ్లాదేశ్ ఇట్లా మొత్తం మన సైక్లింగ్ అవన్నీ చేయడం వల్ల ఏంటంటే అప్పటి నుంచి ఇంకా చెప్పాలంటే బాగా దృఢమైన లెగ్స్ ఇంత ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు. అలాగే కలర్ కూడా కొంచెం పోయింది. మంచిగా బామ్ అయితే ఆ విధంగా రాస్తారండి. జెండు బాము ఆయిల్స్. సో వాళ్ళకే తెలియాలి ఏ బ్రాండ్లో. అది వాళ్ళకి ఎలా చేయాలో మంచిగా ఐడియా ఉంటుంది. సో వాట్ ఈస్ యువర్ నేమ్? బి. Yes. ఓ హౌ ఓల్డ్ ఆర్ యూ? 37. ఓకే. ఇక్కడ ఏంటంటే అండి ఈ మసాజ్ పార్లర్లో నేను వచ్చిన దాంట్లో వీళ్ళు ఏంటంటే చక్కగా ఇంగ్లీష్ అయితే మాట్లాడతారు.
చాలామంది ఏంటంటే చాలా చోట్ల తాయి భాష మాట్లాడతారు, మనకు అర్థం కాదనమాట. మసాజ్ చేస్తుంటే మనం మాట్లాడితే నవ్వుతారు వాళ్ళు. సో ఈవిడ కొంచెం పర్లేదు, చాలు బేసిక్ ఇంగ్లీష్ వస్తే చాలు. సో నైస్ మసాజ్. కరెక్ట్గా అండి, ఈ మసాజ్ చేసేవాళ్ళు కూడా బయట మనం అందమైన అమ్మాయిలు ఉన్నారు కదా అని వచ్చామనుకోండి, ఏమైందంటే వాళ్ళు ఇంకా చెప్పేదేముందండి, ఇంకా వాళ్ళు అందంగా ఉంటారు, అందమే ఉంటుంది ఎదురు. మసాజ్ మాత్రం సరిగ్గా చేయరు, ఏదో రుద్దారంటే రుద్దారు అన్నట్టు ఉంటుంది. ఆవిడ చూడండి అలా మంచిగా బ్రష్ చేసి, నిజంగా చెప్తున్నానండి, నాకైతే వీడియో కూడా తీయాలనిపించట్లా, ప్రశాంతంగా అలా పనుకుందాం అనిపిస్తుంది. బట్ కానీ మీకు చూపించాలి కదా, ఇంకా ఇది వీడియో కోసమే తీసిన వీడియో. ఈ కాలు మొత్తానికి అలా బామ్ రాసేసారు మసాజ్ చేసి, కాసేపు అట్లా టవల్ కప్పేసి ఇంకొక కాలు అండి, ఇంకొక కాలు కూడా సేమ్ అలాగే మొత్తం నీట్గా పిసికి బామ్ రాసి, ఆ ఆయిల్స్ ఏ ఉంటాయి కదా అవి మొత్తం రాసేసి అట్లా వదిలేస్తారండి కాసేపు. ఇంకా రకరకాలుగా చేస్తున్నారు, మామూలుగా ఉండదండి, భలే ఉంటుంది. ఆహా, థాయిలాండ్ అంటే స్వర్గమే అండి బాబు. నిజంగా మంచి రిలాక్స్ అయితే ఉందండి. ఇంకా ఫైనల్గా మనకేంటంటే వాళ్ళు స్ట్రెచ్చింగ్ ఇక్కడ నుంచి అక్కడ వరకు, ఇంకా కాళ్ళు మనవి కాదు, ఒక గంట వరకు. మీకు గంట కావాలంటే గంట చేయించుకోవచ్చు, 2 గంటలు కావాలంటే 2 గంటలు చేయించుకోవచ్చు. ఈ ఫుట్ మసాజు వీళ్ళు ఒక గంట సేపు చేసినందుకు, గంట అంటారు కదండి, ఒక 10 నిమిషాలు ఎక్స్ట్రానే చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి టిప్పు కోసం అనమాట. ఇంకా అది మన ఇష్టం, ఇచ్చేది ఇవ్వండి, ఇస్తే బాగుంటుంది. ఒక గంట చేసినందుకు 200 థాయ్ బాట్స్ తీసుకుంటారు. అంటే మన ఇండియన్ కరెన్సీలో స్క్రీన్ పైన ఇచ్చాను చూసుకోవచ్చు. లేదు మనకి ఇంకొక గంట కావాలనుకుంటే కనుక ఇంకో 200 థాయ్ బాట్స్ చేయించుకోవచ్చు. సో అలా మీరు ఎంతసేపు చేయమన్నా చేస్తారనమాట. అది ఇంకా క్లీన్ చేస్తారు. ఫుట్ మసాజ్ అయిపోయిందండి. ఇప్పుడు వేరే మసాజ్. ఓకే ఫుట్ మసాజ్ డన్. ఓకే లెట్స్ గో టు ది అనదర్ మసాజ్. Thai massage. ఇంకో మసాజ్కి అయితే వెళ్ళిపోదామండి. ఈ మసాజ్ పార్లర్లో ఏంటంటే ఈవిడ ఇప్పుడు మనకి చేసేది ఈవిడ బి, రైట్? యువర్ నేమ్ బి. ఈవిడ ఇలాగే మనకి చూసుకుంటే వీళ్ళంతా అండి, మీరు చూసుకొని ఎవరి చేత అయితే మసాజ్ చేయించుకుందాం అనుకుంటారో వాళ్ళతోని మీరు మసాజ్ అయితే చేయించుకోవచ్చు. ఇదిగోండి పెద్దవాళ్ళు అయితే నేను రికమెండ్ చేసేది ఏంటంటే పెద్దవాళ్ళు అయితే చాలా బాగా చేస్తారు. సో లేదు మీకు అందమైన అమ్మాయి కావాలనుకుంటే ప్రతి మసాజ్ పార్లర్ దగ్గర ఇట్లాంటి ఒక అందమైన అమ్మాయి అయితే ఉంటుంది. హాయ్, హలో, వాట్స్ యువర్ నేమ్? ఇంగ్ అంట పేరు, బాగుంది, మీ ఇష్టం అండి. అలాగా మనం ఏంటంటే మసాజ్ కోసం వచ్చాం కాబట్టి మన బ్యాగ్ మంచి మసాజ్ అనుభవించాలి కాబట్టి వచ్చాము. గుర్తుపెట్టుకోండి, మీరు వచ్చినా అంతే. ఇది పైకి వెళ్ళడానికి అనుకుంటా. ఓకే, అన్ని మసాజ్ పార్లర్లో అండి 2 స్టేర్లు 3 స్టేర్లు ఉంటాయి. ఇక్కడ కింద ఏంటంటే ఫుట్ మసాజ్కి వదిలేస్తారు, పైన ఏంటంటే ఇట్లా రూమ్లు ఉంటాయి, మసాజ్ రూమ్లు. ఏదో అనుకుంటాం బయట నుంచి చూసినదని, చాలా పెద్దవి అండి ఇవన్నీ. అదొక రూమ్ సెక్షను, అలాగే ఇది ఇంకో సెక్షన్ అనమాట. ఇదిగోండి ఈ విధంగా ఉంటాయి మసాజ్ బెడ్లు అవన్నీ కూడా. మొత్తం యాంబియన్స్ భలే ఉంది. ఓకే, డోర్ వేసేసి వచ్చేసిందండి. ఇంకా ఆవిడ ఏ బెడ్ కావాలంటే ఆ బెడ్ మన ఇష్టం, మనం ఏ బెడ్ మీద చేయించుకోవాలనుకుంటే ఆ బెడ్ మీద చేయించుకోవచ్చు మసాజు. నేనేంటంటే అండి ఈ థాయ్ మసాజ్ కదా, సో బన్నీ మీద చేసేమన్నాను. వీళ్ళు ఎలా చేస్తారో అలా చేయమని చెప్పేశానండి. అనుకున్నా సో నమస్కరించుకొని చేస్తున్నారు థాయ్ మసాజు. అపో బాడీ స్ట్రెచ్చింగ్, మళ్ళీ ఇప్పుడే కింద చేశారు, మళ్ళీ పైన.
ఈ వీడియోలో నాకు ఏదైనా అండి చెప్తున్నాను, నాకు లైవ్లో చూపించడం ఇష్టం. అంటే ఇక్కడ జరిగేది యథార్థంగా నా నోటితో మీకు చెప్తా చూపించడం ఇష్టం. నేనేదో చేయించుకొని అది వెనకమాల వాయిస్ ఓవర్ ఇస్తుంటే నాకంత సాటిస్ఫాక్షన్ ఉండదు. సో చేయాలనుకుంటే చాలా చేయొచ్చండి. ఇప్పుడు ఒక వీడియో తీసి దాంట్లో లేని విషయం ఉందని చెప్పానంటే ఆ వీడియో వైరల్ అవుద్ది. బట్ నాకు కానీ అది నచ్చదు. ఏదైనా కానీ అక్కడికి వెళ్ళి, అందుకే మీరు నా నానా ప్లాజా వీడియో చూసుకోండి, బ్యాంకాక్లో చేశాను. మొత్తం వాయిస్ ఓవర్ ఉండదు, నేను లైవ్లో మాట్లాడిందే ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఎంత రిస్క్ చేశానో ఉంటే ఆ వీడియోలోని మన ఛానల్లోనే చూడండి, మీకు అర్థమైంది. రిమూవ్ ద టవల్. ఈ టవల్ ఉంటే నాకు అది రకంగా ఉంది, అంత ఫ్రీగా లేదు. సో ఇప్పుడు ఫ్రీగా ఉంది. మనకి నచ్చిందండి, మనకి నచ్చినట్టుగా చేస్తారు ఇక్కడ. సో డౌట్ ఏం లేదు, ఎందుకంటే మనం డబ్బులు ఇస్తున్నాము, మనం వేరేగా ఏం లేదు కదా, తప్పులేదు. మొత్తం నీట్గా. Strong Thai massage. యా, థాయ్ మసాజ్ చాలా స్ట్రాంగ్. థాయ్ మసాజ్ గతంలో నేను చాలాసార్లు చేయించుకున్న అనుభవంతో చెప్తున్నాను. థాయ్ మసాజ్ అంటే ఎలా ఉంటుందంటే అండి, దీంట్లో మనకి బాడీని పిండి పిప్పి చేసి పిసికి పడేస్తారు రొట్టెలాగా. అంటే ఆయిల్ ఏం పోయిరన్నమాట థాయ్ మసాజ్లో. ఈ థాయ్ మసాజ్ రేట్ వచ్చేసి, నేను వచ్చిన మసాజ్ పార్లర్ అయితే 200 బాటిల్ అండి. ఈ థాయిలాండ్కి ఫేమస్ అయిన మసాజ్ థాయ్ మసాజ్. బాడీని బాగా స్ట్రెచ్ చేస్తారు. డూ స్ట్రాంగ్, నో ప్రాబ్లం. ఓకే, నో ప్రాబ్లం, స్ట్రాంగ్. అవసరమా నీకు? సో అది అట్లా స్ట్రెచ్ చేసేస్తారనమాట. మసాజ్ పార్లర్ని బట్టి రేట్ అనేది మారుతూ ఉండిద్ది. ఒక్కొక్క మసాజ్ పార్లర్లో ఏంటంటే 250, 300 థాయ్ బాటిల్ కూడా తీసుకుంటారు. ఇక్కడ ఏంటంటే 200 థాయ్ బాటిలే అండి. అంటే రేటు తక్కువ ఉందనే నేను ఎక్కువగా ఇక్కడికి రావడానికి గల రీజన్ కూడా, ఎక్కువ మసాజ్ చేయించుకోవచ్చు కదా. సో అది అంటే ఫుట్ మసాజ్ ఎంత రేటో మనకి థాయ్ మసాజ్ కూడా అదే రేటు. స్ట్రాంగ్ స్ట్రాంగ్. నా బాడీలో స్ట్రాంగెస్ట్ పార్ట్స్ ఏమైనా ఉన్నాయంటే అవి 2 కాళ్ళు మాత్రమే, మిగతాదంతా డొల్లే. జీవితంలో ఎన్నో పెయిన్లు తట్టుకున్న వాళ్ళం, ఈ పెయిన్ పెద్ద విషయం కాదులే. కానీ అండి వీళ్ళు చేస్తారు, పెయిన్ వస్తుంది, దానివల్ల ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఎందుకంటే వీళ్ళకి తెలుసు ఎలా చేయాలి ఏంటనేది. అలా మనకి ఎదురుపాటు మొత్తం నలిపేసిన తర్వాత వెనకమాల ఇప్పుడు ఈ థాయ్ మసాజ్లో. ఓకే, Can you up first? అప్ప Yes. నా కాళ్ళు Because you పొడుగు. toe. కొంచెం మైకు భలే సుఖంగా ఉంటుంది. ఇప్పుడు అర్థమవుతుందా మన వాళ్ళంతా థాయిలాండ్ ఎందుకు వస్తున్నారో? ఆహా, అబ్బో, ఐ వాంట్ స్ట్రాంగ్. బాడీని మీరు మాత్రం ఫ్రీగా వదిలేసేయాలండి, అప్పుడే మంచి అనుభూతి పొందుతారు. టైట్ చేయకూడదు. బాడీలో గాలి మొత్తం బయటకు వస్తుంది. ముఖ్యంగా ఇలా మసాజ్ చేసేటప్పుడు నాలా మాట్లాడకూడదండి. మాట్లాడారంటే ఏదో ఒకటి పట్టేద్ది, ఎంజాయ్ కూడా చేయలేరు. Okay, give me your hand. Rock my hand. యా. Relax. 1, 2, Relax. 3. Oop. One more. Okay. Okay. ఇప్పుడు దా పిండి వదిలేసిందండి థాయ్ మసాజ్. అబ్బా, నా ఓపిక అయిపోయింది. ఏందో ఇన్ని మసాజ్ చేయించుకొని మీకు చూపించాల్సి వస్తుంది. ఫస్ట్ టైం అనిపిస్తుంది మసాజ్ చేయించుకోవడం కూడా ఇంత కష్టం అని. తొక్కుతుందా? అబ్బో, అబ్బా, చాలా బరువు ఉన్నట్టు. ఓకే, కమాన్, నో ప్రాబ్లం.
ఎన్నో పెయిన్లు తట్టుకున్న వాళ్ళం వచ్చింది ఇది పెద్ద పెయిన్. Okay. ఓకే నో ప్రాబ్లం. థింక్ దిస్ ఈజ్ నాట్ గుడ్. ఓకే Okay. సమ్మంగా ఉంటుంది. ఓకే Relax. అబ్బా టప్ మంది. అబ్బో ఫస్ట్లో చేసేటప్పుడు కొంచెం నొప్పిగా అనిపించింది కానీ తర్వాత మంచి రిలాక్స్గా ఉంది. ఆవిడ్ని ముందు అడిగా నుంచుంటానని నన్ను అడిగింది పర్మిషను. ఎందుకు మామూలుగా చేయొచ్చు కదా అంటే మీ బాడీ చాలా హెవీ ఉంది, మీకు నుంచుంటే కానీ క్రాక్ అవుతుంది. సరే చేయమన్నాను. అంటే ఏంటంటే వాళ్ళు బాడీని బట్టి చేస్తున్నారు, అందరికీ నుంచోరు. కొంతమందికి ఏంటంటే ఈజీ క్రాక్ అయ్యింది, అవ్వదు బ్యాక్. అబ్బా అందుకని అలా చేసింది అనమాట. అందులోనూ నా బాధ నేను వచ్చిన కాడి నుంచి స్ట్రాంగ్ అంటున్నాగా. డన్. Sit up. Sit up. ఇంకా అవ్వలేదా? ఇంకా ఉందా? ఓకే యూ డూ, నో ప్రాబ్లం. నువ్వు చేసే ఇబ్బంది ఏం లేదు. మంచి పెయిన్ ఉంది, తర్వాత రిలాక్సేషన్ ఉంటుంది. అరే నిజం చెప్పండి రా, వీడు బాగా ఎంజాయ్ చేస్తున్నాడు థాయిలాండ్ వచ్చి అనుకుంటున్నారు కదా. అబ్బా ఒక మనిషికి ఇంత ఎంజాయ్మెంట్ ఉంటే అది ఎంజాయ్మెంటు. ఇంత ఎంజాయ్మెంట్ వచ్చిందనుకో ఓకే పర్లేదు మేనేజ్ చేయొచ్చు. అది ఇంత ఎంజాయ్మెంట్ ఉంటే అది ఎంజాయ్మెంట్ అవుతురా బాబు, దానికి మించిన నరకం ఇంకోటి ఉండదు. ఇంకా ఉందా? Okay. ఇంకో క్రాకా మళ్ళీ? Yeah, teaching. Okay. Down. Relax. అబ్బో ఇది క్రాక్ ఎందుకు అవ్వలేదంటే ఇప్పుడు టప్ అనలా నాకు. ఎందుకంటే ఇందాక ఫుట్ మసాజ్లో చేసింది ఇది ఆల్రెడీ, మళ్ళీ థాయ్ మసాజ్లో కూడా చేస్తుంది. బ్యాక్ అయిద్దా? అయితే బాగుండు. ఒకసారి క్రాక్ అంది, ఇందా నుంచి ఉన్నప్పుడు 2 సార్లు అంది. ఓకే 3 సార్లు క్రాక్ అంది. భలే ఉంటుంది ఎనోమాలు క్రాక్ చేస్తే ఫీలింగ్. Okay, thank you. అయిపోయిందండి థాయ్ మసాజ్. థ్యాంక్ యూ, వెరీ గుడ్ మసాజ్. ఇప్పుడు ఆయిల్ మసాజ్ అండి. ఇప్పుడు థాయ్ మసాజ్ అయితే చూసాం కదా, ఈ థాయ్ మసాజ్ కూడా సేమ్ మనకి ఫుట్ మసాజ్ అంతే రేటు 200 బాట్లు. గంట సేపు అయితే చేస్తారు. మనకి కావాలనుకుంటే ఇంకో గంట చేయించుకోవడం. నిజంగా బాడీ మొత్తం ఫ్రీ అయిపోద్దండి, కాకపోతే మనకి ఆయిల్ అయితే ఉండదు. ఇప్పుడు నేను చేయించుకోబోయే ఆయిల్ మసాజు ఎలా ఉంటుందో చూపిస్తాను. మనం ఏదైనా ప్రొఫెషన్లో ఉన్నప్పుడు అండి ఒళ్ళు ఎప్పుడు కూడా దాచుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. సో దీనికోసం మీరు వస్తే ఎలా ఉంటుందో చూపించాలి కాబట్టి అలాగే చూపిస్తున్నాను. సో చేయించుకుందాం వర్కౌట్. సో బాడీ ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలండి, బాగుంటుంది బాడీ మంచిగా చేద్దాం. జిమ్ చేస్తే సెట్ అయిపోతుంది, కానీ మనకి టైం ఎక్కడ దొరుకుతుంది. ఓకే సేమ్ ఆయిల్ మసాజ్. బ్యాక్ ఆర్ ఫ్రంట్? ఓకే యూ డూ ఫ్రంట్. మనం ఎలా చెప్తే అలాగా. Sit down, please. బ్యాక్? Yes. ఓకే Back first. మీ కంఫర్ట్. ఒక్కసారి వాటికి కూడా మనం విలువనివ్వాలి. మన ఈ ఆయిల్ మసాజ్లో ఏంటంటే ఇట్లాంటి ఆర్నమెంట్స్ ఏమైనా ఉంటే తీసేయడం బెటర్ అండి. ఎందుకంటే మనకి వాళ్ళ ఆయిల్ రుద్దేటప్పుడు వాళ్ళకి కొంచెం బాగుండాలి, మనకి బాగుండాలి మొత్తం అండి. మీరు వస్తే ఎట్లా ఉంటుందో నేను అలాగే చూపిస్తున్నాను. ఇంకోటి ఉంగరం ఉందా? ఉంగరం కూడా తీసాను. ఓకే నో టవల్ రిమూవ్. ఎంత ఓపెన్ చేసిన తర్వాత ఇంక మళ్ళీ టవల్ దేనికి? వాళ్ళు ఎందుకు కప్పుతారంటే అండి టవలు, చాలామంది ఏంటంటే మన భారతీయులు సిగ్గుపడుతూ ఉంటారనమాట. ఏంటంటే ఇట్లాగా మొత్తం ఇప్పేసాం, అమ్మాయి గది చేస్తుంది, లేడీస్ గది చేస్తుంది ఎలాగ ఏంటని. కానీ వీడియోలో ఎలాగో మొత్తం ఇంకా అయిపోయింది ఆల్రెడీ ఎక్స్పోజ్, ఇంకేముంది.
ఆయిల్ మసాజ్లో ఏంటంటే మన బాడీ కాలు నుంచి మెడ వరకు మొత్తం కూడా మనకి ఆయిల్ పెడతారు. వాళ్ళ దగ్గర ఉండేదో మసాజ్కి సంబంధించి ఆయిల్ ఉంటుంది. మొత్తం అలా నీట్గా పెట్టి చేస్తుంటే భలే ఉంటుందండి. ఇప్పుడు లెగ్స్ మంచి మసాజ్ కావాలనుకుంటే మీరు చెప్తున్నానండి, మనసులో ఏం పెట్టుకోకుండా మంచి మసాజ్ చేయించుకుందామని రండి. మంచిగా శారీరక సుఖాన్ని అయితే పొందండి. అంటే శారీరక సుఖం అంటే నా ఉద్దేశంలో ఇది బాగుంటుంది, మనశ్శాంతిగా బాగుంటుందండి, ప్రశాంతంగా. ఎందుకంటే మనం విదేశాలు అనేవి చాలా అరుదుగా వస్తూ ఉంటాం. అందులో ఈ బ్యాంకాక్, థాయిలాండ్ అనేది మసాజులకి ప్రసిద్ధి. మనకి బయట దేశాల్లో ఉంటాయి కానీ ఇంత ఫ్రీగా, ఇంత అథెంటిక్గా అయితే ఉండవు మసాజులు. అయితే వీళ్ళు చేసినట్టుగా చేయరు. కాబట్టి మంచిగా ఎంజాయ్ చేయండి. లెగ్స్ బీ ఆర్ యూ ఓకే? Yes, I'm okay. బికాస్ యూ డూయింగ్ లాస్ట్ ఫ్యూ అవర్స్, సో దట్స్ వై ఐమ్ ఆస్కింగ్. ఎందుకంటే ఈవిడ చాలాసేపటి నుంచి చేస్తానే ఉంది నాన్ స్టాప్గా, సో అందుకు. ఆర్ యూ ఓకే? Okay. యా. అది మొత్తం వాళ్ళే ఫోల్డ్ చేసేస్తారు. చక్కలిగిలిగా ఉంది. ఆయిల్ అలా రాసి మన బాడీలో ఉన్న అన్ని పార్ట్లు, అంటే ఒక్క మన ప్రైవేట్ పార్ట్ ఏదైతే ఉంటుందో అది తప్పించి, సో మన బాడీలో మిగతా పార్ట్స్ అన్నీ, ఇంకోటి హెడ్ ఉంటుందండి, హెడ్కి ఆయిల్ రాయరు, మిగతా పార్ట్ మొత్తం ఆయిల్తో మనకి రాసేసి నీట్గా చేస్తారన్నమాట. ఆహా, థాయిలాండ్ భూతల స్వర్గం. వీళ్ళకి ఇంత ఓపిక ఎలా వస్తుందో తెలియదండి. చాలా ఓపిక ఉండాలన్నమాట దీనికి నిగ్రహం చేయాలంటే. దాదాపుగా దగ్గర మనకి 3 గంటల నుంచి చేస్తూనే ఉన్నారు వీళ్ళు. ఆహా, డన్. Done. ఓకే, మొత్తానికి అయిపోయిందండి. సో థ్యాంక్ యూ సో మచ్. You're welcome. బి. ఈ ఆయిల్ మసాజ్ వచ్చేసి రేట్ ఎంత అంటే 400 థాయ్ బాట్లు అండి. మనం ఇప్పటివరకు చేయించుకున్న 3 మసాజుల్లో ఇదే రేట్ ఎక్కువ, 400 థాయ్ బాట్లు. అంటే మీకు స్క్రీన్ పైన ఇచ్చాను. మంచిగా రిలాక్సేషన్ అయితే ఉంటుంది. నేను రికమెండ్ చేసేది ఏంటంటే ఎక్కువగా ఫుట్ మసాజ్ అండి. ఆ తర్వాత రికమెండ్ చేసేది థాయ్ మసాజ్, ఈ ఆయిల్ మసాజు. మొత్తం బాడీ మొత్తానికి ఆయిల్ పెట్టి అలా రుద్దుతుంటే ఏదో తెలియని హ్యాపీనెస్. అదే మన భారతదేశంలో ఇదే మసాజ్ చేయించుకోవాలంటే ఖచ్చితంగా అండి ఒక 2000 లేదా 3000 రూపాయలు కూడా తీసుకుంటున్నారు. ఏది లేడీస్ చేస్తే, మగవాళ్ళు చేస్తే ఒక 1500, 1600 అట్లా తీసుకుంటారు అనుకోండి. కానీ మంచి ఎక్స్పీరియన్స్, మంచి స్టైల్లో అయితే చేశారు, చాలా బాగుంది, గుడ్. సో ఇప్పుడు ఇవన్నీ ఏమైనా అడుగుదామా సరదాగా? సో ఇండియన్ పీపుల్ ఆర్ కమింగ్ యువర్ మసాజ్ పార్లర్? Yes. డైలీ హౌ మెనీ పీపుల్ కమింగ్? Uh, ఎంతమంది వస్తారని అడుగుతున్నాను మన భారతీయులు డైలీ. it's one day 20? 20 plus. డైలీ టోటల్ 20 పీపుల్ Yes. ఆర్ ఇండియన్ పీపుల్ 20? India people, Sri Lanka people. శ్రీలంక పీపుల్, Yeah. everyone come 20 people. Yes. And foreigners like Yeah. Russia, Europe Yes, have. have. Some they have. But most of the people who come India. India. Yes. చాలా మంది వస్తారంటే శ్రీలంక నుంచి, కానీ పాకిస్తాన్ ఆల్సో Pakistan little bit. లిటిల్ బిట్. Yeah. అవును, ఏంటంటే మనకి ఫ్రీగా భారతీయులు ఎక్కువ మంది వస్తారు, శ్రీలంక వాళ్ళు
ఇంకా యూరోపియన్స్ కూడా కొంతమంది వస్తారంట. అడుగుదాం మన భారతీయులతో ఏమైనా ఇబ్బంది ఏమైనా కలిగిందేమో. యూ ఫేస్డ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ ఇండియన్ పీపుల్? No. Good? It's people good, nice. Nice? Yes. Okay. So they are asking any bargaining? Like they are asking any discount on massage? Yeah, some people discount, but ఎందుకు అడుగుతున్నానంటే అండి, చాలామంది నేనే చూశాను అనమాట. ఇట్లా మసాజ్ పార్లర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు 250 చెప్తే 200కి అడగడం. అంటే మసాజ్ అంటేనే ఇక్కడ థాయిలాండ్లో వీళ్ళు ఫిక్స్డ్ రేట్లు, ఇక్కడ రేట్లు ఏమి ఉండవు అనమాట. వాళ్ళ మెన్యూలో ఏ రేట్ ఉంటే ఆ రేట్కే చేసేస్తారు. సో ఎనీవే నైస్ మసాజ్. నమస్తే. Kapkunka. థ్యాంక్ యూ సో మచ్. Kapkunka. అదే. సో ఇప్పుడు మీకు చూపిస్తా అన్న కదా లొకేషను. మొత్తానికి నేనైతే హ్యాపీ అండి. 3 మసాజ్లు ఒక రోజులో చేయించుకున్నాను. కానీ వీడియో తీయడం కూడా కొంచెం, అంటే అట్లా మసాజ్ చేయించుకుంటా వీడియో కెమెరా యాంగిల్స్ అడ్జస్ట్ చేసుకుంటా తీయడం కూడా కొంచెం ఇబ్బంది అనిపించింది. కానీ మీకు మాత్రం ఒక క్లారిటీ అయితే వచ్చిందండి. ఇక్కడ మసాజ్ పార్లర్లో రేట్లు ఎలా ఉంటాయి, మసాజ్లు ఎలా చేస్తారు, ఏ మసాజ్ ఎంత రేటు, నా ఎక్స్పీరియన్స్, ఇంకా వాళ్ళతో కూడా మాట్లాడించాను కొన్ని మాటలు. వాళ్ళు ఎక్కువ మాట్లాడరండి, చాలా మొహాటం పడతారు. ఆయన మాట్లాడించాం. ఓకే, ఇప్పుడు కిందకి వెళ్ళిపోయి బట్టలు మార్చుకోవడం కాదు, ఇక్కడ మన స్నానం కూడా చేయొచ్చు. వెరీ షవర్. Yeah, that. Yeah. Here. ప్రతి మసాజ్ పార్లర్లో ఏంటంటే మనం ఆయిల్ మసాజ్ చేయించుకుంటే షవర్ చేయొచ్చు అనమాట. నిజంగా వీడియోకి చాలా కోఆపరేట్ చేశారండి. షవర్ అని చెప్పా కదా, ఇప్పుడు ఏం లేదు, మనకి టవల్ అవన్నీ కూడా వాళ్ళే ఇస్తారు. కాకపోతే ఏంటంటే అండి, షవర్ మనం అడగాలి. చాలామందికి తెలియదు కదా, షవర్ మనం అడిగి స్నానం చేస్తాం కంటే చూపిస్తారు. స్నానం చేసేయచ్చు. దీంట్లో వేడి నీళ్ళు కూడా ఉంటాయి అనుకుంటాం. మరి వేడి నీళ్ళు ఎక్కడ? వేడి నీళ్ళు లేవండి, చల్లీళ్ళే. ఇక్కడ పర్లేదు, మంచిగా స్నానం చేసేసి. యాక్చువల్గా ఏంటంటే ఆయిల్ మసాజ్ చేసిన తర్వాత ఒక 15-20 నిమిషాలు ఏంటంటే అలా మంచిగా రిలాక్స్ అయ్యి తర్వాత స్నానం చేయాలి. బట్ ఎలాగో నేను ఇంకా నాకు అలవాటుగా వెళ్ళి స్నానం చేసేసి వెళ్ళి బయట పనులు చూసుకుంటాను. కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి, ఇట్లా వెళ్తే బాగుంటుంది బయట ఆయిల్తో అన్నట్టు. ఇన్ని మసాజ్లు చేసుకొని రావాలంటే ఖచ్చితంగా కడుపు నిండా తిని రావాలి. ఇప్పుడు నాకు మళ్ళీ ఆకలి వేస్తుంది. వచ్చేటప్పుడు తినొచ్చాను, ఇప్పుడు నాకు మళ్ళీ ఆకలి వేస్తుంది. సో నా చేంజ్ కూడా ఇచ్చేసారండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు దీని అడ్రస్ చెప్తా అన్నా కదా మీకు. ఇది వచ్చేసి ఎక్కడుందంటే ఎగ్జాక్ట్గా నేను నాకు నచ్చింది ఇది. మీరు ఇక్కడని కాదు, ఎక్కడికైనా వెళ్ళండి. కాకపోతే ఎక్కడికి వెళ్ళినా కానీ ఇలాగే ఉంటుంది అనమాట. బయట ఏమేమి మసాలాలు ఉన్నాయో రాశారు. తాయి మసాజ్ విత్ హాట్ హెర్బల్ అంటే వేడి ఆయిల్. తాయి మసాజ్లో అరోమా థెరపీ మసాజు, ఫుట్ మసాజు ఇట్లా ఉన్నాయి. చెప్పాక స్టార్టింగ్లో ఎవరి చేత కావాలన్నా చేయించుకోవచ్చు. ఇందాక వచ్చినప్పుడు ఎక్కువ మంది ఉన్నారు, ఇప్పుడు తక్కువ మంది ఉన్నారు. ఇది కరెక్ట్గా ఈ థాయిలాండ్లోనే మనకి పెద్ద బిల్డింగ్ అండి. బయోకి స్కై టవర్ అంటారు దీన్ని, ఎత్తైన టవర్ అనమాట. దాని ఎదురుగొందు కరెక్ట్గా ప్రాతునాం సోయి 8 అంటారండి. ఇక్కడ దాని ఎదురే ఉంటుంది మసాజు. అంటే దాని ఎదురు గొంతులోనే కొంచెం ముందరికి వస్తే రైట్ సైడ్లో ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. మీరు ఎవరైనా రావాలంటే రావచ్చు. మొత్తం బిల్డింగ్ అయితే ఇదిగోండి. పనిలో పని ఇదే వీడియోలో మీకు ఇంకోటి కూడా చూపిస్తున్నాను. ఎందుకంటే నాకు తెలిసి ఈ వీడియో చాలామంది చూస్తారు మసాజ్ అంటే. కరెక్ట్గా ఈ బయోకి స్కై టవర్ ఏదైతే ఉందో, ఈ బయోకి స్కై టవర్ అదే లైన్లో మనం మసాజ్ చేయించుకొని ముందరికి వస్తే ఇక్కడ హోల్సేల్కి చాక్లెట్లు అమ్ముతారండి. మనం ఈ బ్యాంకాక్ మొత్తం మీద నాకు చీప్ అనిపించింది ఇక్కడే. చాలామంది ఏంటంటే మన భారతదేశం నుంచి ఇక్కడికి వచ్చి వెళ్తే చాక్లెట్స్ తీసుకెళ్తారు. అలాంటి వాళ్ళు ఏంటంటే ఇక్కడ కొనుక్కొని వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఏంటంటే మనకి హోల్సేల్లో ఇచ్చేస్తారండి చాక్లెట్స్ అవన్నీ కూడా. రకరకాల చాక్లెట్స్ అయితే ఉంటాయి. ఫర్ సపోజ్ వెర్ ఈస్ బనానా చాక్లెట్ మేరా ఫేవరెట్. ఇది కాదు, నేను ఇక్కడ రికమెండ్ చేసేది ఒకటే ఒక చాక్లెట్. బనానా అయ్యే అవి ఆజ్ హోగయా అబ్బా. ప్యాకెట్ సేమ్ ఇలాగే ఉంటుంది. ఇక్కడ బనానా బొమ్మ వేసి ఉంటుంది. ఇక్కడ చాలా ఫేమస్ అండి, చాలా టేస్ట్ బాగుంటుంది. మన సైడ్ దొరకదు. బనానా బొమ్మ వేసి ఉంటుంది, సేమ్ ఇంతే ఉంటుంది ప్యాకింగ్. ఇదైతే తీసేసుకోండి. ఇదే బయట అనుకోండి 70-80 బాటిల్. ఇక్కడ అనుకోండి 50 బాటిల్. కితనా బై 50, 50 బాటిల్ అండి. ఒకవేళ మనం ఎక్కువ ప్యాకెట్లు తీసుకునే పని అయితే కనుక లోపల హోల్సేల్ మాట్లాడుకోవచ్చు. నేనైతే రెగ్యులర్గా ఎప్పుడెక్కడికే వచ్చి తీసుకుంటాను. సో ఇది తెలుసు కదా మీకు, ఏమంటారు దీన్ని, పీనట్ ఏదో పప్పు చెక్క టైప్ ఉంటుంది, బాగుంటుంది. ఇది ఒకటి తీసుకున్నా, కొత్తగా కనపడి. హౌ మచ్? 52 బాటిల్. నో డిస్కౌంట్? Okay.
ఓకే థ్యాంక్ యూ 2 బాటిల్ డిస్కౌంట్ ఇచ్చింది నాకు. ఓకే తీసేసుకున్నాం. థ్యాంక్ యూ బాయ్ వీడియో తీసినందుకు. ఇతను హిందీ కూడా మాట్లాడతాడు ఇక్కడ, ఎందుకంటే భారతీయులు ఎక్కువ. होलसेल रेट में मिलेगा तुम्हारे लिए, आ जाओ. ఓకే థ్యాంక్ యూ బాయ్. ఇతను హిందీ ఎక్కువ మాట్లాడతాడు, ఎందుకంటే మన భారతీయులు ఎక్కువ మంది వస్తారు కాబట్టి. ఇవిడ తాయి ఓనర్ అయినప్పటికీ హిందీ వచ్చే వాళ్ళని స్టాఫ్గా పెట్టుకుంది ఇక్కడ. మంచి విషయం. అన్నీ ఇక్కడ జెండు బాములు కూడా దొరుకుతాయి. ఏమైనా జెండు బాములు తీసుకెళ్ళాలనుకుంటే హోల్సేల్కి ఇక్కడ తీసుకొని వెళ్ళిపోవచ్చు. అంటే ఒకటి తీసుకుంటే ఎక్కడైనా ఒక రేటు, 10 తీసుకుంటే రేటు తక్కువకి ఇస్తారండి. ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్ అందుకే అంటారు పెద్దలు. బాయ్ బాయ్. రిమూవ్ మాస్క్. ఓకే బాయ్. ఇది మీ అందరికీ తెలిసిందండి, చాలామంది మన భారతీయులందరికీ కూడా తెలుసు. దీన్ని ఇందిరా స్క్వేర్ అంటారు. ఇక్కడ లోపల ఏంటంటే మన భారతీయులందరికీ షాపింగ్. చాలామంది లోపల ఏంటంటే నేపాల్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే హిందీ కూడా మాట్లాడతారు కాబట్టి మన భారతీయులకి ఎక్కువ కనెక్ట్ అవ్వడం వల్ల తీసుకుంటారనమాట. ఏమైనా వస్తువులు ఏమైనా కొనుక్కోవడానికైనా కానీ బాగుంటుంది. ఇంకా బ్యాంకాక్ నైట్ టైం ట్రాఫిక్ ఈ విధంగా ఉంది. ఏంటి ఇంకా వీడియో ఎండ్ చేయలేదు అనుకుంటున్నారా? ఏం లేదు, ఇంకొకటి కూడా లాస్ట్ చూపించేసి ఎండ్ చేద్దామని. మీరందరూ ఎప్పుడైనా వచ్చినా కానీ బ్యాంకాక్ ఇక్కడికి యూజ్ అవుద్దండి. కరెక్ట్గా ఇదిగోండి దీని ఎదురు కొంచెం ముందుకెళ్తే అక్కడ ఎవరెస్ట్ ఇండియన్ రెస్టారెంట్ అని ఒకటి కనపడుతుంది కదా, దాని ఎదురే ఇక్కడ థాయ్ ఫుడ్ అమ్ముతారు. థాయ్ ఫుడ్లో మెయిన్గా ఏంటబ్బా, ఓకే ఓ యా చికెను చేప ఏదైనా 20 బాటిలే అంట, అంటే 50 రూపాయలండి. ఆయిల్ చూడండి, ఆయిల్ చూస్తుంటేనే నాకు తినబుద్ధి కావట్లేదు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చానండి. ఈ గ్రిల్లా ఉంటుంది. ఈవిడేంటంటే ఇట్లా ఒక పాత పాడుబడిన బిల్డింగ్లో ఈ కింద ఇట్లా పెట్టేసుకుంది. కావున ఏంటంటే మరి ఇక్కడ ఈవిడికి రెంట్ ఏమైనా తక్కువ, మరి ఏదైనా కానివ్వండి ఇట్లా టేబుల్ పెట్టి అయితే చేస్తుంది అనమాట. నాకు బాగా ఇష్టమైన ఫుడ్ ఏంటంటే లెపెతోపు ప్లస్ రైస్ అండి. అంటే ఏం లేదు, మనకి ఈ కూరగాయలు ఈవిడి దగ్గర ఏవైతే ఉంటాయో కూరగాయలు అవన్నీ కూడా కోసేసి నీట్గా దాన్ని ఒక మసాలా, ఒక బర్మా టైప్లో మసాలా ఉంటుంది అనమాట. లెపెతోప్ అనేది బర్మా డిష్. ఈవిడ ఏంటంటే బర్మా నుంచి వచ్చి థాయిలాండ్లో సెటిల్ అవ్వడం వల్ల ఏంటంటే ఈవిడ బర్మా ఫుడ్ కూడా కొంచెం చేసి పెట్టదు జనాలకి. కావున ఏంటంటే ఆ లెపెతోప్ అనేది నేను తినగలుగుతున్నాను. అట్లా మంచిగా ముక్కలు అన్నీ కోసేసి అన్నంలో మొత్తం కలిపి తీసుకొస్తారండి. చూపిస్తాను. థాయిలాండ్లో మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ వాటర్ అయితే మీకు ఫ్రీ. ఏ రెస్టారెంట్కి వెళ్ళినా కానీ వాటర్ అయితే ఫ్రీ ఉంటాయండి. ఎవరు చెప్పరు, కాకపోతే మనమే చూసుకొని తెచ్చుకోవాలన్నమాట. ఇక్కడ ఇలా స్టైల్ ఏంటంటే వాటర్తో పాటు ఐసు. మీరు పల్లెటూరులోకి వెళ్ళిన ఐసు, సిటీలోకి వచ్చిన ఐసు ఎక్కడైనా కామన్గా ఉంటుంది. ఎందుకంటే మనం ఆ సైకిల్ వేసుకొని తిరిగాం కదా థాయిలాండ్లో. థాయిలాండ్ నుంచి కంబోడియా వెళ్ళేటప్పుడు ఆ పల్లెటూరులో అలా తిరిగాం కదా, మనకు మొత్తం ఐడియా ఉంది. ఏం పల్లెటూరు అండి బాబు, అది కూడా సిటీ లెక్కన ఉంది ఆ పల్లెటూర్లు కూడా. మనమే అన్నమాట సెల్ఫ్ సర్వీస్ మొత్తం. కాకపోతే ఫుడ్ ఒకటి వాళ్ళు తెచ్చి పెడతారు. ఇక్కడ స్టా కూడా ఉంటుంది, తీసుకొని పెట్టుకొని తినేయడం. ఇంకొకటి అండి, ఇక్కడ ఏ డిష్ తినాలన్నా కానీ 50 బాటిలే. అంటే మనకెంత స్క్రీన్ పైన ఇచ్చా చూసుకోండి. బయట అదే ఆ రెస్టారెంట్లో వెళ్ళి మనం బిర్యానీ తిన్నాను ఎవరెస్ట్, 200 బాటిల్ తీసుకున్నారు. అంటే దాంట్లో ఒక బిర్యానీ తినే ఖర్చుతో ఇక్కడ నేను ఒక రోజు కంప్లీట్ కడుపు నిండా తినేయొచ్చండి మంచిగా. అది హెల్దీ ఫుడ్ అనమాట. మనకి బిర్యానీ కన్నా కూడా ఈ మొత్తం కూడా మనకే అనమాట, ఒక్కడికే చేస్తుంది. క్యాబేజీలు మొత్తం కోసి చేస్తున్నారు. హెల్దీ ఫుడ్ ఇది. ఇది మసాలా లెపెతో. యా ఓ ఇదేనా లెపెతో రెడీమేడ్? దాంట్లో ప్యాకెట్లు వచ్చినాయి మొత్తం. నేను అంత వేస్తుంది నాకు అర్థం కాదండి. ఆ ప్యాకెట్ ఒకటి 20 బాటిలే ఉంటుంది అనుకుంటా. ఆవిడ మన దగ్గర 50 బాటిల్ తీసుకుంటే ఇంకా ఆవిడకి ఏం మిగిలిద్దా అని నాకు అదొక డౌట్. కారం బూందీలా ఉంది ఇది. ఇది ఆయిలా? ఆయిల్ కూడా మంచి ఆయిలే వాడుతున్నారు ఇక్కడ. కూరల్లో వాడే ఆయిల్ వేశారు. నాకు తెలిసి రైస్ వేసి మిక్స్ చేసేద్దా ఇప్పుడు. సాల్ట్, దాంట్లో మిరపకాయ వేస్తారండి మామూలుగా. నేను వద్దని చెప్పాను, ఎందుకంటే వీళ్ళు మిరపకాయ అనగానే అది ఎక్కువ వేసి వేస్తున్నారు. ఎన్నిసార్లు వచ్చినా లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల అర్థం కాక, అందుకని చెప్పి నేను ఏంటంటే ఇంక నాకు వద్దని చెప్పేసాను. నీట్గా ఆవిడ చూసారు కదా, గ్లౌజ్ పెట్టుకొనే మొత్తం కలుపుతుంది. మెచ్చుకోదగిన విషయం అది మాత్రం. ఓకే, మనకి ఎంత రైస్ కావాలంటే అంత వేస్తుంది అనుకుంటా, తక్కువ ఏమన్నాగా.
చాలా పోషక విలువలు ఉంటాయండి బాబు దీంట్లో. ఇంకా అయిపోయింది లేకపోతే తప్పు. ఇది తింటే కడుపు నిండిపోయింది ఇంకా ఎంత రోడ్డికైనా కానీ. ఒక పూట మంచి హెల్దీ ఫుడ్. థ్యాంక్ యూ. Yes. Take away. వాట్ ఈస్ దిస్? What? ఏదో ఇస్తుంది మనకి. రెగ్యులర్ కస్టమర్ అయిపోయాం ఈవిడికి. కానీ ఎన్ని రోజులు ఉంటామని చెప్పండి. మహా అయితే ఇంకా కొన్ని రోజులు ఉంటాం, తర్వాత ఉండంగా. మంచితనం అన్నింటిలో ఉంది. ఓకే ఓకే. ఇవిడేదో ఇచ్చిందండి ఇది. Apa? Cake. ఓకే థ్యాంక్ యూ. Apa? Take away. ఓకే యూ ఈట్. థ్యాంక్ యూ సో మచ్. బాగుంది. ఇక వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నానండి. ఇప్పటికే మనం చాలా చూసాం. వీడియో లెంత్ కూడా బాగా పెరిగింది. మొత్తం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. న్యాచురల్ వేలో చూపించాము. మీరు థాయిలాండ్లో ఎక్కడికి వెళ్ళినా, ఇది బ్యాంకాక్ అనేది రాజధాని థాయిలాండ్కి. అలాగే మీరు థాయిలాండ్లో బ్యాంకాక్ వచ్చినా, పటాయా వెళ్ళినా, ఫుకెట్ వెళ్ళినా, క్రబీ వెళ్ళినా, ఇప్పుడు నేను చెప్పింది సిటీల పేర్లు అండి, పెద్ద పెద్ద సిటీలు. ఇక్కడ మన విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, ఒంగోలు అలాగో అలా అనమాట. సో కావున ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఒకేలా ఉంటుంది. కాకపోతే కొంచెం రేట్లు తగ్గొచ్చు పెరగొచ్చు అండి. బ్యాంకాక్ అనేది క్యాపిటల్ కాబట్టి కొంచెం రేట్లు ఎక్కువ. వేరే చోటకి వెళ్తే కొంచెం తగ్గొచ్చు కూడా, ఒక 50 బాట్లు. కొన్ని చోట్ల 150 బాట్లకే చేస్తారు ఫుట్ మసాజు, థాయ్ మసాజు. ఇంకేముందండి, మొత్తం చూసారు, చూపించాను. మీకు వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, మన వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్. మరి చాలామంది నాన్ సబ్స్క్రైబర్సే చూస్తున్నారు మన ఛానల్. కొంచెం సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా చూసుకుంటే బాగుంటుంది. అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి కొంచెం బాగుంటుంది. సో అంతే అండి, ఏం లేదు. మరెన్నో సరికొత్త వీడియోలతో కలుద్దాం. మీ ఉన్నది ఉన్నట్టుగా చూయించే రామ్. బాయ్ బాయ్.